సో నేను అనుకుంది ఒక మంచి అంటే ఫైట్స్ లేకుండా పర్పస్ఫుల్ ఫిల్మ్, ఫైట్స్ కానీ స్టెప్పుల సాంగ్లు కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ లేకుండా చూస్తున్నంతసేపు బాగుండేట్టు. కానీ మీ బ్యానర్లో మీ ప్రభావం లేకుండా మరి డైరెక్టర్ ఎలా సాంగ్స్ చేశాడు సార్? అది అంటే ఏది టచ్ చేసినా కూడా సబ్జెక్ట్కి ఇదవుతుంది, డీవియేట్ అయిపోతుంది కదా. పైగా అతను ఎప్పటికప్పుడు ఏం చేసేవాడు అంటే రష్ పంపించేసేవాడు. ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ 2 days రష్ చూస్తే నాకు అర్థమైపోయింది మనం వెళ్ళవసరం లేదు. నాకు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడంలో చాలా తృప్తి ఉంటుందమ్మా. మనం చేయాల్సింది చేసాం, కొత్త కుర్రాళ్ళకి కొత్త ఆర్టిస్టులకి. అందులో లాస్ట్ ఇయర్ కూడా పెళ్లి సందడి కొత్త అబ్బాయిని కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దాం, గౌరీని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇప్పుడు ఆ అమ్మాయి సక్సెస్ఫుల్గా 2-3 సినిమాలు చేస్తుంది. శ్రీలీల సంగతి తెలిసిందే, లీడింగ్ హీరోయిన్. ఇప్పుడు అతను కూడా మంచి సినిమా ఏదో పీరియడ్ సినిమా చేస్తాను. 2 సినిమాలు ఇప్పుడు మంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి. అంటే ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొత్త వాళ్ళని మనం తీసే సినిమాలో చూస్తున్నాం, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వచ్చింది. అందుకనే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను. ఓకే, యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే షార్ట్ ఫిల్మ్స్ ఎవరెవరు బాగా తీస్తున్నారో చూసి, కంటెంట్ బాగుంటాం చూసి అందులోంచి సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకొక అబ్బాయిని ఐడెంటిఫై చేశాను. నెక్స్ట్ ఇయర్ రామ్కి అని ఒక అబ్బాయిని డైరెక్టర్గా పెట్టి ఒక కొత్త హీరోయిన్ని కూడా చేద్దాం అనుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో మనకి డైరెక్షన్ తప్ప ఇంకోటి తెలియదు. సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు కదా అసలు మీకు. నీకు అంతే, మీకు జర్నలిస్టులకి ఎక్కడికి వెళ్ళి మనకు ఇందులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు మనకి.